మేడ్చల్ జిల్లా కూకట్పల్లి పరిధిలో 10 ఏళ్ల బాలిక హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఒక అనుమానితుని అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఇంటి వద్ద నివసిస్తున్న సంజయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. సోమవారం కూకట్పల్లిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 10 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి కత్తితో పొడిచి కిరాతకానికి పాల్పడ్డారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు తెలిసిన వ్యక్తులు పనేనని కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. దర్యాప్తులో భాగంగా సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్ను డీసీపీ సురేష్ కుమార్ పరిశీలిస్తున్నారు. నిన్న జరిగిన పాప మర్డర్ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. We have some clues. We are working on it. సార్ ఎవరినైనా ఇప్పుడు కొంతమంది అనుమానితులు తీసుకున్నారు అంటున్నారు, ఎంతమంది తీసుకున్నారు? ఒకరిద్దరు సస్పెక్ట్స్ ఉన్నారు. వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ దెమ్, వీఆర్ ఇంటరాగేటింగ్ దెమ్. పాపకి ఎన్ని స్టాబింగ్స్ చేశారు సార్? అరౌండ్ 20 వరకు ఉన్నాయి. 10 చిన్న ఆయుధంతో చేసినట్టుగా అనిపిస్తాం. అంటే ఎక్కువ బాడీ మీద ఎక్కడ? నెక్ మీద ఎక్కువ ఉన్నాయి. నెక్ మీద ఒక 14 to 15 ఉన్నాయి. అదే స్టమక్ మీద కూడా ఒక 7 వరకు. ఓకే, అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని ఎవరినైతే విచారిస్తూ ఉన్నారని తెలుస్తుంది, అతనికి ఉన్నటువంటి రోల్ ఏంటి సార్? ఎందుకంటే చుట్టుపక్కల సీసీ కెమెరాస్ కూడా లేవు. సీసీ కెమెరాస్ మాకు ఫుటేజ్ వచ్చింది, బట్ అంటే క్లియర్ ఫుటేజ్ ఎవరు చేశారని కాదు, బట్ ఆ ఇంటికి సంబంధించిన ఫుటేజ్ వస్తుంది. వీఆర్ అనలైజింగ్ ఇట్. ప్రాథమికంగా ఎన్ని సస్పెక్ట్స్ ఉన్నారు? ఎన్ని టీమ్స్ పనిచేస్తున్నాయి సార్? దీనికి సంబంధించి ఒక 5 టీములు పనిచేస్తుంది. పాప బేబీ క్రిమేషన్ అంతా అయిపోయిందా సార్? అది అంటే అక్కడ తెలుసుకుంటున్నాం, ఇంకా తెలియదు మాకు.